హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. నా కోర్సులో మీరు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి కంప్లీట్గా నేర్చుకుంటున్నారు. అయితే మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. నేను ఈ యూట్యూబ్ వీడియోస్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అది కూడా మ్యాక్సిమం డీటెయిల్గానే ఇస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అయితే మీకు మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమంగా మీకు నాలెడ్జ్ ఇవ్వాలి, ఏదో జనరల్గా ఇచ్చేసి వదలడం కాదు, కంప్లీట్గా ఇవ్వాలి. ప్లస్ ఫ్యూచర్లో మీకు ఇదే కాకుండా జస్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఓన్లీ కమోడిటీస్ బిజినెసే కాకుండా మినరల్స్ కావచ్చు, లేదంటే ఇంకా కెమికల్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా నేను ఎక్స్పోర్ట్స్ గురించి మీకు నేర్పబోతున్నాను. మీరు ఇంతవరకు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఇప్పుడే తీసుకోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా వీడియో సిరీస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పాత నేను తయారు చేసిన మొత్తము సబ్జెక్ట్ ఉంది కదా, కోర్స్ ఉంది కదా, దానికి లింకప్గా ఈ కోర్సెస్ ఉంటాయి. కాబట్టి అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్స్ ఫాలో అయినట్టయితే మీరు 100% నెక్స్ట్ బిజినెస్ చేయగలుగుతారు. లేదంటే కెమికల్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్లో ప్రోడక్ట్స్ కావచ్చు, అలా చేయగలుగుతారు. నెక్స్ట్ కెమికల్స్ ఇది మన ఓర్స్కి, మినరల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేయగలుగుతారు. మెటల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చేయగలుగుతారు. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేయగలుగుతారు. మీరు నా కోర్స్ తీసుకోలేదనుకోండి, ఈ కోర్సెస్ ఫాలో కాలేరు మీరు, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు 100% తీసుకోవాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, ప్లస్ కాంటాక్ట్ చేసి కలిసి మాట్లాడేసి ఫీజు అడిగేసి అది చేసి అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ జాయిన్ గారు చాలామంది, కొంతమంది జాయిన్ అవుతారు, అందరైతే జాయిన్ గారు కదా, కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ గారు. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీరు కనుక రెడీ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినాను, మీరు రెడీ ఉన్నారు, ఇప్పుడు వెంటనే జాయిన్ కావడానికి రెడీ ఉంటేనే కాంటాక్ట్ చేయండి మరియు ట్రైనింగ్ తీసుకోండి. నేను స్టార్టింగ్ నుంచి ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, నా ట్రైనింగ్స్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో కోర్సెస్ తీసుకోవాల్సిందే. నేను లైవ్గా కోర్స్ చేయాలంటే నాకు అంత టైం దొరకడం లేదు, కాబట్టి కష్టంగా ఉంటుంది. మీకు కూడా అంత నాలెడ్జ్ అన్నట్టు రాదు, ఎందుకంటే నేను చెప్పే విధానము పద్ధతి డిఫరెంట్గా ఉంది. మిగతా ట్రైనర్స్ కన్నా నాది డిఫరెంట్ ఉంది. కాబట్టి నేను ఫస్ట్ కోర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కోర్స్ మీరు ఫాలో అయిన తర్వాత ఫ్యూచర్లో వెబినార్స్ అవి ఉంటాయి కదా, అందులో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, నెక్స్ట్ నేను క్లారిఫై చేస్తాను. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి, లేదంటే మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా పెద్ద సబ్జెక్ట్ కవర్ చేయాలి, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్లో. అయితే మీరు ఫ్యూచర్లో హై లెవెల్లో మీ ఇన్కమ్ ఉండాలంటే కరెక్ట్ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకుంటేనే మీరు ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఏదో నా కోర్సెస్ జస్ట్ ఏదో ట్రైనింగ్ కదా అన్నట్టు తీసుకుంటే అలా మీరు మీ గోల్ని అచీవ్ చేయలేరు. కాబట్టి నేను చెప్పేది 100% వినండి, కరెక్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే కోర్స్ తీసుకోండి, 100% కోర్స్ తీసుకున్న తర్వాతనే చేయండి. ఓకే, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, మీకు నచ్చడం లేదు అంటే వదిలేయండి, నో ప్రాబ్లం. మీకు వేరే ట్రైనర్స్ నుంచి తీసుకోవాలంటే అలా కూడా తీసుకోండి. కానీ నేను చెప్పే ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయంటే, నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రైనింగ్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. కెమికల్స్ ట్రైనింగ్, ఫార్మాస్యూటికల్ ట్రైనింగ్, ఇంకా డిఫరెంట్ ట్రైనింగ్స్ రాబోతున్నాయి. అది మీకు చాలా బెనిఫిట్గా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు జాయిన్ కాలేదనుకోండి, ఇప్పుడే జాయిన్ అయిపోండి. అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఎక్స్పోర్ట్ ఆర్డర్ గురించి కొద్దిగా డిస్కషన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ ఆర్డర్ చేసేటప్పుడు ఎలాంటి విషయాలు మనం కొద్దిగా మైండ్లో పెట్టుకోవాలి. చాలామందికి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ డౌట్స్ రాకుండా కరెక్ట్ ఫామ్లో బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసుకోవాలంటే, ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ అనేది చూసుకోవాలి కంపల్సరీది. ఇప్పుడు ఎలాగైనా ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తారు, బయర్స్ నుంచి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తారు, అదంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ చూసుకోండి. చాలామంది అది ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ చూసుకోరు. ఇంకొకటి ఏముంటుందంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ మనము ఫస్ట్ బయర్స్ నుంచి తీసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్పెసిఫికేషన్స్ గురించి అడగరు. జస్ట్ వాళ్ళు ఏమంటారంటే, ఇంత క్వాంటిటీ కావాలి, ఇంత మాకు క్వాంటిటీ ఇవ్వండి సార్, మీరు ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్తారు. కానీ ఆ క్వాంటిటీలో స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా అడగరు. మరి ఓన్లీ క్వాంటిటీ అడుగుతారు, ఏ పోర్ట్లో పంపించాలని అడుగుతారు, కాబట్టి మిగతా విషయాలు అడగరు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్ కంపల్సరీ అడగాలి. ఎందుకంటే మీరు అదే సేమ్ స్పెసిఫికేషన్, అదే హెచ్ఎస్ఎన్ కోడ్
కరెక్ట్ ప్రోడక్ట్ అది సప్లై చేసినారు, ఎక్స్పోర్ట్ చేసినట్టయితేనే మీకు బెనిఫిట్ అవుతుంది. లేదంటే ఏమవుతారంటే చాలామంది ఏం చేస్తారంటే షిప్పింగ్ చేసేస్తారు, అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఈ ప్రోడక్ట్ చెప్పలేదు కదా, మా స్పెసిఫికేషన్ ఇది కాదు కదా, మాకు ఇది ప్రోడక్ట్ వద్దన్నట్టు అలాగే వదిలేస్తారు చాలామంది. అక్కడ లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. బిజినెస్ చేస్తే కరెక్ట్ చేయండి, లేదంటే వేరే బిజినెసెస్ చాలా ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు మీరు. అయితే ఇది ఒక చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్సెస్ ఆర్డర్ సైజ్ అండ్ డెలివరీ టైమింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ డెలివరీ టైమింగ్ కూడా ఫస్టే మాట్లాడుకోండి, ఎప్పుడు కావాలి వాళ్ళకి, ఆ బయర్స్కి ఎప్పుడు కావాలి, 15 డేస్లో కావాలన్నా లేదంటే 30 డేస్లో కావాలన్నా, ఇలా అడగండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ కోసం చెప్తారు, నెక్స్ట్ ప్రాసెసింగ్ టైంకి టైం పడ్డది అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఆ కంటైనర్ బుకింగ్లో లేట్ అయిపోతుంది, లేదంటే ప్రైస్ అది కరెక్ట్గా మ్యాచ్ కాదు. చాలా సందర్భాల్లో ఏమవుతాయంటే ఇప్పుడు మనం ప్లేన్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, 3 months బిఫోర్ మనం బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే 2 రోజులు 2 డేస్లోనే ట్రావెల్ చేయాలి, ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఈరోజే మనము ప్లేన్లో ట్రావెల్ చేయాలి, ప్రైస్ అనేది హై ఉంటుంది. కాబట్టి మీరు ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రీ ప్లానింగ్ చేయాలి. వాళ్ళకి అడగండి ఎప్పుడు కావాలి. ఇప్పుడు సపోజ్ చేయండి, ఇది మన సెప్టెంబర్ నడుస్తుంది, ఇప్పుడు అక్టోబర్ నుంచి మీకు షిప్పింగ్ కావాలా, నవంబర్ నుంచి కావాలా, డిసెంబర్ నుంచి షిప్పింగ్ కావాలి, ఇది కంప్లీట్గా అడగండి కొద్దిగా. అది అడిగితే మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకే, అక్టోబర్ నవంబర్లో వాళ్ళకి కావాలి కాబట్టి ఎంత టైం ఉంది, ఈ టైంలో ప్లాన్ చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకోవచ్చు మీరు. లేదంటే మళ్ళీ మీరు రిస్క్లో పడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఆర్డర్ క్వాంటిటీ కూడా కరెక్ట్ చేసుకోండి. కొంతమంది ఏమంటారంటే డెలివరీ ట్రయల్లో ఇంత ఇవ్వండి, నెక్స్ట్ మంత్లీ ఇంత ఇవ్వండి అని చెప్తారు. అది కూడా కరెక్ట్గా అడగాలి, ఇంత ఇవ్వాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏంటంటే మీరు కోర్స్ ఫాలో అయితే నేను అందులో డీటెయిల్ చెప్పినాను. ఈ ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరు బేర్ చేస్తారు, ఎలా ఉంటుంది, మరి ఏమైనా రిస్క్ అయితే ఏం జరుగుతుంది, కంప్లీట్గా నేను ట్రైనింగ్లో కవర్ చేస్తున్నాను. అది కోర్స్ తీసుకోండి. నేను ఇంకోసారి చెప్తున్నాను, నా ట్రైనింగ్ కోర్సెస్ రికార్డెడ్ ఫామ్లో ఉన్నాయి. ఇంకా నేను మీకే కాదు, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఈ ఎక్స్పోర్ట్కి ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకు కూడా రికార్డెడ్ ఇస్తున్నాను. రికార్డెడ్ లెసన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎవరికైనా ఈజీ ఉంటుంది, ఎప్పుడైనా లాగిన్ అయ్యి వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంకా రిపీటెడ్ టైమ్స్ చూసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, దాంతో మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే లాగిన్ చేసేసి వెబ్సైట్లో మీరు చూసినట్టయితే మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఆ బెనిఫిట్ ఉంటుంది డైరెక్ట్ ఈ నా రికార్డెడ్ లెసన్స్ మీరు ఈ రికార్డెడ్ కోర్స్ తీసుకుంటే. లైవ్ కోర్స్లో ఏమవుతుంది, ఒకసారి చెప్పేస్తాం, తర్వాత ఆ నాలెడ్జ్ మీకు రాదు, ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మీరు కోర్స్ తీసుకోండి, రికార్డెడ్ లెసన్స్ ఉన్నాయి అవి తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కూడా కొద్దిగా కరెక్ట్గా చూసుకోండి. నేను అది కూడా కోర్సులో చెప్పినాను. పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక చిన్న వర్డ్ తేడా ఉన్నా కానీ మీరు పంపించినా కానీ మీ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ మీరు అక్కడ ఫారిన్ కంట్రీస్కి పంపించినా కానీ కూడా మీకు అక్కడ లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎస్బిఎల్సి కావచ్చు, లేదంటే ఇంకా వేరే టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ కరెక్ట్ లేవు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ నుంచి మీకు డబ్బులు రావు. మీరు ఇక్కడ నుంచి పంపించేస్తారు, లోడింగ్ చేసేస్తారు, బ్యాంక్ నుంచి డబ్బులు రావు. కాబట్టి ఇది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్లియరెన్స్ అండ్ డ్యూటీ రిలేటెడ్ పేపర్ వర్క్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు చాలామంది ఏమనుకుంటారంటే చలో మేము లోడింగ్ చేసేస్తాం కదా, దాని తర్వాత పేపర్ వర్క్ వాళ్ళే చూసుకుంటారని అలా చాలామంది అనుకుంటారు అలా. కానీ అలా ఉండదు. ఒకసారి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, అది మాట్లాడుకోవాలి. అది మన ఇన్కో టర్మ్స్లో మీకు అర్థమవుతుంది. కోర్స్ తీసుకునేటప్పుడు ఇన్కో టర్మ్స్లో అర్థమవుతుంది ఎవరు ఏం రెస్పాన్సిబిలిటీని ఫేస్ చేస్తారు, బయర్స్ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, సెల్లర్స్ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అది మీరు నా కోర్సులో కంప్లీట్ నేర్చుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద కోర్సు ఉంటుంది కాబట్టి మీరు అది తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఏముంటుందంటే అది ఇన్కో టర్మ్స్లో మీరు నేర్చుకుంటారు. అంటే ఈ ప్రోడక్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు క్లియరెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఎవరు చేయాలి, బయర్ చేయాలన్నా సెల్లర్ చేయాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలి, ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సింది, అది చూడండి మీరు. నెక్స్ట్ షిప్పింగ్ డిస్పాచ్ అండ్ కస్టమ్ క్లియరెన్స్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అండ్ పేమెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో పంపించేసినారు, మరియు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కదా, బ్యాంక్లో సబ్మిట్ చేయాలి, మరి ఎవరికి పంపించాలి, ఎన్ని హార్డ్ కాపీస్ పంపించాలి, అదంతా ఇన్ఫర్మేషన్ కావాలి మీకు. ఆ ఇన్ఫర్మేషన్ లేనందువల్ల ఏమవుతుందంటే ఆగిపోతుంది. నెక్స్ట్ ఆ షిప్మెంట్ అయిన తర్వాత కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేయాలి, మేము షిప్మెంట్ చేసేసినామని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బయర్స్ ఏం చేస్తారంటే అడ్వాన్స్ ఇచ్చేస్తారు,
20-30% అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నుంచి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఇప్పుడు చాలామంది నాకు ఒక కేసు వచ్చింది ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేసినారంటే వాళ్ళకి చుట్టాలి కదా అన్నట్టు వాళ్ళు ఏం చేసినారంటే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి హ్యూజ్ పెనాల్టీ పడ్డది. కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి. అదంతా మీరు మేనేజ్ చేసుకోవాలి. ఏంటంటే స్టార్టింగ్ నుంచే ప్రాసెసింగ్ ఆఫ్ డాక్యుమెంట్ కరెక్ట్ చేసినట్టయితే, కస్టమ్ క్లియరెన్స్ కరెక్ట్ చేసినట్టయితే, మరి ఆ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినట్టయితే మీకు 100% ఎలాంటి రిస్క్ అనేది ఉండదు, ఎక్స్పోర్ట్స్ అనేది మీరు చేయగలుగుతారు. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, మీ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అదంతా పట్టించుకోండి. ఇప్పుడు ప్రపంచంలో చాలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. కొంతమంది మిలియనర్స్ ఉన్నారు, కొంతమంది బిలియనర్స్ ఉన్నారు, కొంతమందికి అదృష్టం తొందరగా వచ్చేస్తుంది, కొందరికి లేట్ వస్తుంది. ఇది జనరల్గా మామూలుగా ఉంటుంది. నేను ఇక్కడ నేర్పుతుంది మీకు బిజినెస్, ఒక టీచర్ లాగా బిజినెస్ నేర్పుతున్నాను. బిజినెస్ నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టికల్ చేయండి. మీ అదృష్టం బాగుంటే మీకు 100% తొందరగా సక్సెస్ వస్తుంది. నాకన్నా కావచ్చు, లేదంటే ఇంకా మిగతా వాళ్ళకన్నా హై రేంజ్లో సక్సెస్ వస్తుంది. ఎవరిపైన డిపెండ్ అయ్యే అవసరం లేదు. మీ యొక్క తలరాత అంటారు కదా, అది మీకే ఉంటుంది. మీ యొక్క సక్సెస్ మీకే ఉంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరు అక్కడే ఉన్నారనుకోండి, ఎలాంటి లాభం అనేది జరగదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను మీకు కొద్దిగా. ఓకే, షిప్మెంట్ విషయానికి వచ్చేస్తే మనం ఇక్కడ నాకు చాలామంది కాల్ చేసి ఏమడుగుతారంటే, సార్ మీరు మాకు పోర్ట్కి తీసుకెళ్తారా, పోర్ట్లో చూపిస్తారా, అదే అంతా అడుగుతుంటారు. ఇక్కడ నేను ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను, పోర్ట్కి తీసుకెళ్లే అవసరం లేదు. ఎందుకంటే పోర్ట్కి తీసుకెళ్లే అవసరం లేదు, అది పాత కాలంలో చేసే పని. అది ఇప్పుడు మొత్తము లాజిస్టిక్ సర్వీసెస్ ఆన్లైన్ అయిపోయినాయి. ఇంటి వరకు వచ్చేసి మొత్తం లోడింగ్ చేసుకొని మొత్తం వేరే కంట్రీ వరకు షిప్పింగ్ చేసేస్తున్నారు. మనం ఏదో పోర్ట్కి వెళ్ళేసి ఏదో పోజులు కొట్టే అవసరం ఏం లేదు. అక్కడ ఒట్టిగా వేరే వాళ్ళు ట్రైనర్స్ అలా చూపిస్తున్నారు. ఓకే, వాళ్ళ ఇష్టం, చూపిస్తే వాళ్ళ ఇష్టం, మంచిదే. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు తీసుకెళ్ళేసి అక్కడ పోర్ట్కి తీసుకెళ్ళేసి అది చూపించడము, ఇది ఇలా ఉంది, అలా అవసరం లేదు అనుకుంటాను నేను. అందుకు అదంతా మేము చేయడం లేదు. క్లియర్గా మీకు సర్వీస్ ఎక్సలెంట్ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర దాదాపుగా ఆల్ ఇండియా నుంచి షిప్పింగ్ కంపెనీస్ కావచ్చు, ఫ్లైట్ కంపెనీస్ కావచ్చు, మొత్తం షిప్పింగ్, ఫ్లైట్స్ అవి అంతా, మరియు ఇలాంటి డేటాబేస్ అనేది ఉంది. కంప్లీట్గా మీ డేటాబేస్ ఉంది. ఇప్పుడు నేను నా ట్రైనింగ్ ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి నేను ఆ డేటాబేస్ ఇచ్చేస్తాను. లాజిస్టిక్కి సంబంధించిన డేటాబేస్ ఇస్తాను. అందులో దాదాపు నేను అనుకుంటాను 80,000 నుంచి 80-90,000 కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో, ఆ లాజిస్టిక్స్కి సంబంధించింది. అయితే ఆ 80-90,000 డీటెయిల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఆ డేటా నుంచి మీరే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసి మీరు షిప్పింగ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేసి బిజినెస్ చేసుకోవచ్చు. అంత డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది నా ట్రైనింగ్ తీసుకున్నట్టయితే. అయితే నేను ఇక్కడ ఇంకా దాంతోపాటు నేను ఇంకా బోనస్గా మీకు వేరే కంట్రీస్ యొక్క బయర్స్ డేటా అంటే డైరెక్ట్ బయర్స్ డేటా ఉండదు. అందులో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అంటే కమోడిటీ కంపెనీస్ కావచ్చు, లేదంటే మెటల్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఇలా డిఫరెంట్ కంపెనీస్ డేటా ఉంది వరల్డ్ వైడ్గా. అది ఈజిప్ట్కి సంబంధించిన కంపెనీస్, అది యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన డేటా ఉంది. అదే మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి, యూకే, యూఎస్ఏ అంత డేటా ఉంది. మీరు నా ట్రైనింగ్ జాయిన్ అయిన అనుకోండి, నేను లాజిస్టిక్స్ కంపెనీస్ యొక్క డేటా అంటే దాదాపు 84-85,000 డీటెయిల్స్ ఉన్నాయి. అది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్తో పాటు బోనస్గా. ప్లస్ దాంతోపాటు మీకు మొత్తం కంట్రీస్ యొక్క ఆల్ కంపెనీస్, అది నాకు అనిపిస్తుంది దాదాపు 1.5 డేటా అది ఉంది. అంటే డిఫరెంట్ కంపెనీస్, ఆ డేటా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈరోజు మీరు ట్రైనింగ్ జాయిన్ అయిపోండి. అది యూజ్ చేసుకొని మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి, ఫోన్ అయితే ఫోన్ చేయండి, మెయిల్ చేయండి, ఏదో ఒకటి చేయండి. లేదంటే ఇంకా వాళ్ళకి కనెక్ట్ చేయడం నేను ఇంకా మిగతా వీడియోస్ కూడా పెట్టినాను నా యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడండి. ఎలా కనెక్ట్ చేయాలి అది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, అది కూడా చూడండి. అయితే అలా చేసినట్టయితే ఏమవుతుందంటే మీకు అదృష్టం ఉంటే మీకు 100% ఆ బిజినెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మన దగ్గర డేటా అయితే ఉంది, కోట్లలో ఉంది డేటా. మరి లాజిస్టిక్స్ కంపెనీ నేను చెప్పినాను కదా, ఏదో షిప్పింగ్ కంపెనీ దగ్గర వెళ్ళేసి మనము తనలాడే అవసరం లేదు. లక్షలాది మంది యొక్క పెద్ద కంపెనీస్ ఉన్నాయి, షిప్పింగ్ చేసేవాళ్ళు, కంటైనర్స్ బుకింగ్ చేసేవాళ్ళు మొత్తం ఉన్నాయి. ఆ డేటా మొత్తం ఇస్తాను, అది వాడి యూజ్ చేయండి, మీ బిజినెస్ పెంచుకోండి, ఎవరిపైన మీరు ఆధారపడకండి. నెక్స్ట్ వచ్చేసి
కస్టమ్ క్లియరెన్స్లో అది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేము ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు, ఇప్పుడే కాదు ఆర్డర్ పెట్టేటప్పుడు మీకు షిప్పింగ్ కస్టమ్ క్లియరెన్స్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మొత్తం బ్యాంక్కి మనము కమర్షియల్ ఇన్వాయిస్ కావచ్చు, ప్యాకింగ్ లిస్ట్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అవి అంతా మనము సబ్మిట్ చేయాలి. అయితే ఇదంతా చేసినప్పుడే మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళు చూస్తారు, చూసిన తర్వాత అక్కడ నుంచి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా పేమెంట్ టర్మ్స్కి వచ్చినప్పుడు మనము చూడాలి ఎక్కడ వరకు అంటే ఏ ఇన్కో టర్మ్స్ మీద మనం మాట్లాడుతున్నాం. పేమెంట్ టర్మ్స్ అనేది ఇన్కో టర్మ్స్ మీద ఉంటుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ టార్గెట్ ప్రైస్ అనేది అడగండి. ఇప్పుడు కొంతమంది టార్గెట్ ప్రైస్ ఇవ్వరు, కానీ ఏమవుతుందంటే దాంతో టార్గెట్ ప్రైస్ ఇవ్వకుంటే ప్రైస్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే అడగాలి, ఎప్పుడైనా బయ్యర్ని అడగాలి ఎంత టార్గెట్ ప్రైస్. ఇప్పుడు ఏమైనా కావాలనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకోండి వాళ్ళకి, అయితే అడగండి మీ టార్గెట్ ప్రైస్ ఎంత ఉందని అడగండి. అడిగితే ఏమవుతుందంటే మరి మార్కెట్ ప్రైస్తో మనము అది చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఈజీగా నేను ఇంకో మెథడ్ చెప్తాను మీకు. వాళ్ళు టార్గెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మనం ఆన్లైన్లో చూసినట్టయితే ఈరోజు ప్రైస్ ఎంత ఉన్నది చూసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు దాదాపుగా ఏదైనా ఐటమ్కి వాళ్ళు 500 అని చెప్పినారు. 500 దుబాయ్ ఎయిర్పోర్ట్ వరకు మాకు ఇవ్వండి అని చెప్పినారు. 500 రూపీస్తోని ఆ ప్రైస్తోని ఇవ్వమన్నారు. $500 అనుకుంటాం ఒక టన్కి. ఆ డాలర్స్తోని మీరు దుబాయ్ పోర్ట్ వరకు ఇవ్వమని వాళ్ళు చెప్పినారు. అయితే మనం సర్చ్ చేయాలి. మనకు అడిగే ప్రోడక్ట్ని మనం గూగుల్లో సర్చ్ చేసి చూడాలి ఈరోజు ప్రైస్ ఇండియన్ మార్కెట్లో ఎంత ఉందంటే మనకు తెలిసిపోతుంది. అది క్యాలిక్యులేషన్ చేసుకుంటే డాలర్ అంటే 83 రూపీస్ ఉంటుంది. దాన్ని బట్టి మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక రేట్ అనేది వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఓకే, ఆ బయ్యర్ కరెక్ట్ ప్రైస్ ఇవ్వడం లేదనంటే మనకు అర్థమవుతుంది. అంటే ఆ బయ్యర్ జెన్యూన్ కాదన్నట్టు తెలిసిపోతుంది. లేదంటే లో వాల్యూ ఇస్తున్నాడు, అంటే అంత ఎక్కువ పెట్టడానికి రెడీగా లేడన్నట్టు మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రైస్ అనేది వాళ్ళకి చెప్పాలి. కాదు కుదరదు, ఎందుకంటే మనకి ఇంత ప్రైస్ ఆల్రెడీ ఇండియాలో ఉందని వాళ్ళకి చూపించండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు లైన్కి వస్తారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ బయర్స్ ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్సిమం కరెక్ట్ ఇస్తారు, కానీ కొద్దిగా తక్కువనే ఇస్తారు వాళ్ళు కూడా. అయితే మనం మాట్లాడే ప్రోడక్ట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇంకా ఒప్పుకోవచ్చు. అది మీ అదృష్టం. ఇంకా నేను చెప్తున్నాను, బిజినెస్ అనేది ఎవరిది వాళ్ళ అదృష్టం. ఇది ఎవరో కోట్లు సంపాదిస్తున్నారంటే మనం కూడా సంపాదిస్తున్నాం అన్నట్టు కాదు. నేను మీకు ఫ్రాడ్ చేసేసి ఏదో నా ట్రైనింగ్ జాయిన్ కావాలని అలా ఫ్రాడ్ ఏదో మాట్లాడేసి నేను జాయిన్ చేయడం అలాంటి ఉద్దేశం లేదు. క్లియర్ కట్గా చెప్తున్నాను, కష్టం ఉన్నది, హార్డ్ వర్క్ ఉంది, కానీ రిజల్ట్ కూడా బాగుంటుంది. ఎక్స్పోర్ట్స్లో ఇన్కమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్యూచర్లో. కొద్దిగా టైం అనేది పడుతుంది. అయితే ఎంత ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకొని బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది. సబ్జెక్ట్ అంటే బిల్డప్ చేయాలి. ఇంకా చాలా సబ్జెక్ట్ నేను ట్రైనింగ్ కోర్సెస్లో పెట్టాలి కాబట్టి టైం అనేది దొరకడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి జాయిన్ అయిన వాళ్ళకి సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ షిప్పింగ్, లాజిస్టిక్స్ ఎక్కడ తీసుకెళ్తారా, ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నట్టు కాదు. ఇక్కడ నేను మీకు డేటా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం లాజిస్టిక్స్ కంపెనీ ఒక డేటా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేసి మీరు బిజినెస్ చేయొచ్చు. లేదంటే షిప్పింగ్ టైంలో మీకు హెల్ప్ కావాలంటే అప్పుడు నేను చేయగలుగుతాను. అయితే ఇది కొద్దిగా లాంగ్ వీడియో అయిపోయింది, కొద్దిగా డిస్కషన్ లాగా ఉంది ఇది. అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. ట్రైనింగ్ జాయిన్ కావాలంటే వెంటనే జాయిన్ అయిపోండి. పేమెంట్ చేసేసి ఫీజ్ పే చేసేసి మీరు జాయిన్ కావచ్చు. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు నా వెబ్సైట్లో లాగిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవచ్చు. తెలుగు వాళ్ళకి హెల్ప్ అవుతుందనే నేను తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మా బిజినెస్ అయితే మాకు రన్ అవుతుంది. అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే మీరు కొద్దిగా మేము మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది రన్ చేస్తున్నాము. కాబట్టి మీరు జాయిన్ అయిపోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.